ఒకవేళ మీ పాస్టర్ గారు హబక్కూకు చదువు అన్నాడు అనుకో, సార్ అది అసలు అంటమే చేతకట్లేదు సార్, ఏం చదువుతాం సార్ అంటారు. ఇప్పుడు ఆ బాధే లేదు, మొత్తం స్టోరీ అంతా చెప్పేశాను కాబట్టి నాకు అర్థం కాదు అనేది లేదు కదా. నేనేమని చెప్పాను, స్టోరీ మొత్తం చెప్పేశాను, ధ్యానం చేయగలిగేది 5 అని. అప్పుడు మీరేం చేయాలి, అవునా సార్ మిగిలిన నేను చూసుకుంటానులే సార్ అనాలి. అది మీరు చేయాల్సింది. మీకు మొత్తం దాని వెనకాల నేపథ్యం అంతా చెప్పా, 54 వచనాల్లో ఉన్న విషయం ఏంటి చెప్పా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఆ 54 వచనాల్ని పదే పదే చదువుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు నేను చెప్పిన వాటికి 50 రెట్లు ఎక్కువ విషయాలు దేవుడు మీకు నేర్పిస్తాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనకి తెలివితేటలు కావాలా? మరి ఏమవ్వాలి? తెలివి తక్కువతనం కావాలి. ఆడితోనే మాట్లాడతాడు దేవుడు, ఎదవలతోనే మాట్లాడతాడు. వీడేంటి నన్ను ఎదవని తిట్టేశాడు అనుకుంటున్నారేమో, దేవుడు మాట్లాడగలిగేది ఎదవలతోనే. ఇది నా మాట కాదు, పౌలు అన్నాడు, దేవుడు జ్ఞానవంతులకు బుద్ధి చెప్పడానికి ఎదవల్ని ఎన్నుకున్నాడు. దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎందుకు తెలుసా? తెలివితేటలు ఉన్నవాడు ఎగస్ట్రాలు చేస్తాడు. ఏం చేస్తాడు? ఎదవ బాబు నాకేం తెలియదు నువ్వు చెప్పబట్టాడు. దేవుడికి ఆడే కావాలి. అది పరిస్థితి. దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటే దేవుడు బాగా వాడుకుంటాడు. కాబట్టి మీకేం తెలియదు అనిపిస్తుంది కదా, కాబట్టి నాకేం తెలియదు ప్రభా, దీన్ని చదువుతాను, నువ్వు నాతో మాట్లాడి దీంట్లో నుంచి అంటే దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఓకే, ఇప్పుడు తీయండి హబక్కూకు. పాత నిబంధనలో ఉంటుంది, వెనక నుంచి వస్తే చాలా ఈజీ. మలాకి, దానికి ముందు జకరయ్య, దానికి ముందు హగ్గై, దానికి ముందు జెఫన్యా, దానికి ముందు హబక్కూకు. 770 పేజ్ నంబర్ 770. నాకు ఫోన్లో ఇవా పేపర్ ఎగిరిపోతుంది అందుకని. ఓకే, 770 పేజ్ తీసేదాకా ఆగుతా. ఎందుకంటే మనం చూసేది ఒకటి హబక్కూకే, ఇంకో పేజీలోకి వెళ్ళాం. కాబట్టి మీరు తీసేదాకా ఆగుతా. రైట్. ప్రవక్త యొగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. చివరి మాట చెప్పండి. దేవోక్తి అంటే ఏంటో మీకు చెప్తా. ఇంగ్లీష్లో అయితే ఆరకల్ అంటారు. ఆరకల్ కంపెనీ పేరు, కంప్యూటర్ కంపెనీ పేరు ఆరకల్. దేవోక్తి అన్నదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆరకల్ అని అంటారు. ఆరకల్ అని అంటే ఏంటంటే దేవుని నోటిలోంచి వచ్చే మాట, అది దేవోక్తి అంటే దేవుడు స్వయాన్న పలికింది. దేవుడే ఆ మాట చెప్పి ఇది రాయ్ అంటాం అన్నమాట. దాన్ని దేవోక్తి అని అంటారు. దేవుని తలంపు కాదు, దేవుని ఐడియా కాదు, దేవుని ఆశ కాదు, దేవుని మాటే డైరెక్ట్గా ఆయన మాట. దాన్ని దేవోక్తి అని అంటాం. ప్రవక్త యొగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే ఒక దర్శనంలో దేవుడు తన మాటను ఈ ప్రవక్తకి ఇచ్చాడు. అవునా? బైబిల్లో దేవుని మాట ఏదైతే ఉన్నదో దాన్ని మనకు అర్థం అవడానికి రకరకాలైనటువంటి ఉదాహరణలు ఉపయోగించాడు, రకరకాలైనటువంటి ఉపమాన అలంకారాలు ఉపయోగించాడు. ఉదాహరణకి దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చారు. అద్దం ఏం చేస్తుంది? మన మొహం ఏందో చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చూస్తే మన జీవితం ఏంటో అర్థమవుతుంది. అవునా కదా? వాక్యాన్ని అగ్నితో పోల్చారు. అగ్ని చెడుని కాల్చేస్తుంది. బంగారం అగ్నికుండా వెళ్తే ఏమవుద్ది? చెడు వెళ్ళిపోతుంది. కాబట్టి వాక్యం మనలో ఉన్న చెడుని వేరు చేసేస్తుంది. వాక్యాన్ని నీటితో పోల్చారు. నీటి తాగితే మనకేమొస్తుంది? హాయ్ అనిపిస్తుంది, తెప్పరిల్లుద్ది. వాక్యం చదివితే అట్లా అవుతుంది. వాక్యాన్ని ఖడ్గంతో పోల్చారు. ఖడ్గం ఏం చేస్తుంది? కోసేస్తుంది. ఇది కూడా అలాగనమాట. వాక్యాన్ని రకరకాల పదాలతో ఉపయోగించారు. బండలను బద్దలు కొట్టే శృతి, ఇలాగ. అయితే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే యెషయా గ్రంథంలో, తీయకన్నా వినండి, యెషయా గ్రంథంలో దేవుని నోటి మాటను దేంతో పోల్చారంటే వర్షంతో. దేంతో? వర్షం. అనా? ఇప్పుడు తిరువూరులో వర్షం పడింది అనుకోండి, ఎక్కడ పడుతుంది? మీరు ఎందుకు ఆగిపోయారు తెలుసా మాట్లాడకుండా? ఇది నెంబర్ 1 ఎదవరా బాబు. తిరువూరులో వర్షం పడితే ఎక్కడ పడుతుంది అంటేనేంటి? తిరువూరులోనే పడుతుంది, ఎక్కడ పడుతుంది? మరి దానికి ఒక ప్రశ్న. అయితే మళ్ళీ అడుగుతా, తిరువూరులో వర్షం పడితే ఎక్కడ పడుతుంది?
నేల మీద పడుతుంది. మా ఊర్లో కూడా అంతే. నిజం, వర్షం పడిందంటే కింద నేల తడవాల్సిందే, అవునా కదా? అయితే జోరున వర్షం పడుతుంది, అర్జెంట్ పని పడింది, అర్థమైందా? వెళ్ళాలి. వర్షం జోరుగా పడుతుంది, నువ్వు వర్షంలో వెళ్ళాలి. తడవకుండా వెళ్ళటానికి ఏమైనా పద్ధతి ఉందా? కదా, గొడిగేసి వెళ్ళిపోయావు అనుకోండి, ఇలాగా చుట్టూ అంత తడిసిపోద్ది, నువ్వు తడుస్తావా? తడవు. బైబిల్లో ఏమని చెప్పారంటే, వర్షం భూమిని తడపకుండా ఎలాగ వెనక్కి రాదో, దేవుని వాక్కు మనిషి హృదయానికి తగలకుండా వెనక్కి రాదు. చప్పట్లు కొట్టారు. తర్వాత నేను చెప్పే డైలాగ్కి నెత్తి కొట్టుకుంటారు. అందుకే ఒక్క మాట చెప్తా, ఇంకెప్పుడైనా నేను ఇలాంటి బలవంతమైన డైలాగులు వేస్తే చప్పట్లు కొట్టొద్దు, తర్వాత మీ పరువు పోద్ది. సైలెంట్గా వినేసేయండి, బాగుంటుంది. అయితే మనం ఎంత ఎదవలం అంటే, చర్చికి గొడుగులు వేసుకొని వచ్చేస్తాం. చర్చికి గొడుగులు వేసుకొని రావడం ఏంటి సార్ అని అంటే, వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకెళ్తే మనం తడవం కదా, చుట్టూ తడిసిపోతాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు మీలో చాలామందికి ఇప్పుడు గొడుగులు ఉన్నాయి. ఎక్కడున్నాయి నా నెత్తి? నీకు కనబడవు ఆ గొడుగులు. ఏంటి ఆ గొడుగు అంటే, ఈడేం చెప్పినా నేను ఎన్నో, అదో గొడుగు. ఇంకా దేవుడు ఏం చెప్తాడు నీకు? చెప్పలేడు. వాక్యం ఇక్కడ బాగా ప్రసరిస్తుంది, నీ పక్కనున్నవాడికి బాగా ఎక్కుతుంది, కానీ నీకెక్కట్లా. గొడుగేసుకున్నావు నువ్వు. అందుకని యేసుప్రభు వారు బాగా మాట్లాడేసి, అర్థమైందా, చివరి మాట అనేవాడు. ఎందుకంటున్నాడా అనుకునేవాడు నన్ను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏమనేవాడు తెలుసా? చెవులు కలిగిన వాడు. అది అవసరమా? అది అవసరమా అంటాం. ఎందుకన్నాడు ఆయన అంటే, మీకు చెవులు ఉన్నాయి కానీ దాన్ని మూసేసుకున్నారా అని అర్థం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారండి, ఏదో గొడవలు వచ్చినాయి, అర్థమైందా? వాళ్ళిద్దరికీ కొంచెం చెప్పేసి భర్తతో అంటాడు, ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయండి అంటాడు పాస్టర్ గారు. అంటే మనోడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు, పాస్టర్ గారు ఎందుకు ఫోన్ చేయమన్నాడు, నా క్లాస్ పీకుతాడేమో అని ఆలోచించి పాస్టర్ గారి దగ్గర నుంచి ఇంటికి రావడానికి 5 నిమిషాలు, 6వ నిమిషం ఫోన్ ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడు చెప్పు నాకు? ఈయన ఫోన్ చేసి క్లాస్ పీకుతాడేమో అని. ఇప్పుడు ఆయన ఫోన్ ఆపేస్తే ఈయన ఏమైనా చెప్పగలరా? కదా, నువ్వు చాలాసార్లు ఫోన్ ఆపేసుకొని కూర్చుంటావు. ఈ దేవుడు ఏం చెప్తాడు నీకు? నువ్వు వినటానికి రెడీ అయితేనే దేవుడు చెప్పగలిగేది. నువ్వు వినటానికి ఇష్టపడలేదనుకో ఆయన చెప్పడం. అర్థమైందా? నేను ఎవరితో మాట్లాడతానంటే వినేవాళ్ళతో మాట్లాడతా. వినటం ఇష్టం లేదనుకో నేను మాట్లాడలేను. అది దేవోక్తికి అర్థం. అది దేవోక్తికి అర్థం. నువ్వు గొడుగేసుకొని కూర్చుంటే నేనేం చేయలేను. సరే, ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇప్పుడు మనోడు హబక్కూకు మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఈ మాటలు చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఈరోజు న్యూస్ పేపర్ కూడా ఎలాగ ఉంది సార్, ఇది రాసి 2700 సంవత్సరాలైంది ఇప్పటికే, కానీ ఈరోజు న్యూస్ పేపర్ లాగా ఉంది. బలత్కారాలు చుట్టూ ఉన్నాయా లేవా? అన్యాయం చుట్టూ ఉందా లేదా? ఈ దేశంలో న్యాయవంతంగా బతకడం సులభమా, అన్యాయంగా బతకడం సులభమా? అన్యాయమే. అబద్ధం ఆడటం సులభమా, నిజం చెప్పడం సులభమా? అబద్ధమే. చూసాను అంత తక్కువని చెప్తున్నారా? అదొక్కడు మాత్రం నిజం చెప్తున్నారు. అదొక్కడే, ఇంకేం లేదు, అదొక్కడే. సార్ అబద్ధం చెప్పేశాను సార్, అదొకటే నిజం, మీదంతా అబద్ధం. ఎందుకనంటే అబద్ధం ఆడకుండా, అన్యాయం చేయకుండా, బల్ల కింద చేయి పెట్టకుండా ఈ లోకంలో బతకటం ఎలా కుదురుద్ది సార్? ఇది మనం అనేటువంటి మాట.
అయితే నాకు వచ్చిన ప్రశ్న ఏంటనంటే, ఇప్పుడు అన్యాయం అందరూ చూస్తున్నారు, కానీ అందరూ మొర్ర పెట్టారా? లేదు. ఈ హబక్కూకు ఒక్కడే మొర్ర పెడుతున్నాడు. నాకు అదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళ ఎవ్వరికి పట్టింపు లేనిది ఈడు ఒక్కడే ఎందుకు అరుస్తున్నాడు? అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎలా అంటే, నీళ్ళు తాగను, అమ్మగారు నేను నీళ్ళు తాగను, మీరు అస్సలు టెన్షన్ పడదు, అప్పుడప్పుడు దగ్గుతా ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది, అదే విషయం. ఓకే. అయితే మనం ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటి తెలుసా? ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను. అది మీకు అర్థం అవ్వాలి. ఒక్క 3-4 సెకండ్ల తలకాయ పక్కకు తిరిగితే నాకు తెలిసిపోద్ది. ఓ 10-15 తలకాయలు పక్కకు తిరిగితే నేను కూడా కూర్చుని పోతా. ఎందుకో తెలుసా? నా మాటలు ఎక్కట్లేదని అర్థం. రైట్. సరే, నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, రోడ్డు మీద వెళ్తా ఉంటే అంత ముందున పబ్లిక్ టాయిలెట్లు ఉంటాయా? రోడ్డు మీద టాయిలెట్లు ఉంటాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు మనం దాటుతా ఉన్నాం. పబ్లిక్ టాయిలెట్లు దాటేటప్పుడు ఎవడైనా చేసే పని ఏంటి చెప్పండి నాకు? ముక్కు మూసుకుంటారు కదా, బాగా చెప్పారు. అయితే ముందు ఏమన్నా బోర్డు పెడతారా? ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు అన్నవి అందరూ ముక్కు మూసుకున్న వాళ్ళను బోర్డు అని పెడతారా? పోనీ ఎవడన్నా పోలీసు ఆగా టాయిలెట్ ముక్కు మూసుకో అని చెప్తారా? లేదు, ఎవడో చెప్పడం. పోనీ పక్కన వాళ్ళు అని చెప్తారా? లేదు, ఎవరు చెప్పరు. ముక్కు మూసేసుకుంటారు. ఎందుకు మూసుకుంటారు ముక్కు? వాసన అందరికి వస్తుంది, ఎందుకు మూసుకోవాలా ముక్కు? చెడు వాసన కదా అది. చెడు మంచిగా నీ ఇష్టం. ఎందుకు మూసుకోవాలి చెప్పండిరా? ఇప్పుడు చెప్తాను. ఎందుకు మూసుకోవాలంటే, మంచి వాసనకి అలవాటు పడినోడికి ఆ బాత్రూమ్ వాసన చెడ్డది, అవునా కదా? అందుకే మీరు ముక్కు మూసుకుంటారు. అందుకే మీరు వీలైతే టూ అని కూడా వస్తారు. అయితే బాత్రూంలో ఒకడు నీళ్లు పోసేవాడు కూర్చుంటాడా? ఆడు ముక్కు మూసుకుంటాడా? ఆడు మనిషి కదా? ఆడు పందా? మనిషే కదా? మరి ఆడెందుకు మూసుకోడు? ఏంటిదే? మీకు కూడా అలవాటైపోయింది, చుట్టూ మామూలు అయిపోయింది. అందుకే ఈ దేశం గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయలా. బాంబు పేలితే కానీ ఎలగలా. బాబా ఇప్పుడు వెలిగిందా? అది పెరిస్తుంది. ఎంత నీచ నికృష్టమో చూడండి. మన చుట్టూ ఉన్న పాపం మనకెంత అలవాటు అయిపోయిందంటే, 24 గంటలు బాత్రూంలో ఉండేవాడిని తీసుకొచ్చి వాడికి బాడీకి సెంటు కొట్టేవాడికి అంటాడు. ఆడికి సెంటు బాగోదు, పీతి కంపు బాగుంటుంది ఆడికి. ఎందుకంటే ఆడు అక్కడ సెటిల్ అయిపోయాడు. నేను సరదాగా చెప్పట్లా, ఓ మాట చెప్తున్నాను చూడండి. 4 తాగుబోతులు ఉన్నారు. ఎంతమంది? వాళ్ళు తాగుతూ ఉన్నారు. పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. టెన్షన్ ఎవరికి వస్తుంది? పాస్టర్గా? తాగేవాడికే. అరే ఈయన ఎందుకు వచ్చాడు రా బాబు? ఏంటి సార్ చెప్పండి సార్ అంటాడు. చెడు వాసనలో ఉన్నవాడికి మంచి వాసన తగిలితే ఉండలేడు. మెజారిటీ ఎవరిదనేది అనవసరం. 4 తాగుబోతులు, కానీ అక్కడికి వస్తే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీంతో నీకు 2 పాఠాలు నేర్పిస్తున్నాను. మొదటి పాఠం ఏంటి తెలుసా? చుట్టూ ఉన్న పాపం నీకు పాపంలాగా కనబడట్లేదంటే పాపం నీకేమైంది? అలవాటైపోయింది. రెండోది, నువ్వు వస్తున్నప్పుడు ఎవడో కూడా టెన్షన్ పడట్లేదని అంటే వాళ్ళకు కూడా అలవాటైపోయింది నువ్వు. అది పరిస్థితి. పూర్వకాలంలో ప్రవక్త వస్తుంటే రాజుతో సహా వణికేవాళ్ళు. రాజుతో సహా అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. కానీ ప్రవక్త వస్తున్నాడు అంటే వణుకు, భయం వేసేది. ఎందుకు తెలుసా? వాళ్ళు నీతిమంతులు కాబట్టి. నీతి వస్తే గనక అవినీతి వణుకుద్ది. నీతి వస్తే ఉన్నటువంటి అవినీతి భయపడుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే ఈ 2 జరగాలి. ఒకటి,
పాపము నీకు అసహ్యం అనిపించాలి. మీరేమనుకుంటారు తెలుసా? నీతిమంతుడు అంటే అబద్ధాలు ఆడకపోతే, సినిమాలు చూడకపోతే, వ్యభిచారం చేయకపోతే, అబద్ధాలు ఆడకపోతే, దొంగతనాలు చేయకపోతే అది నీతి అనుకుంటారు. కానీ దేవుడు నీతి అనే దేన్నో తెలుసా? నీతి అని అంటే పాపాన్ని చూసి అనేవాడు నీతిమంతుడు. అది నీతి. పాపాన్ని అసహ్యించుకునేటువంటి పవిత్రత మనలో రావాలి. ఫినెహాస్ అని పాత నిబంధనలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, ఇద్దరు వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఒక అబ్బాయి అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉంటే మనోడు చూసి ఓ పెద్ద ఈటని తీసుకొచ్చి కස්සను పొడిస్తే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటారు కదా, ఒకే ఈటి ఇద్దరిలోంచి వెళ్ళి ఇద్దరిని చంపేసింది. చంపేస్తే దేవుడు ఫినెహాస్ను చేసి నచ్చారా నువ్వు నాకు అని అన్నాడు. ఏ అనంటే, నాకు ఏ కోపం అయితే వచ్చిందో నీకు కూడా అదే కోపం వచ్చింది. నేను ఏదైతే అసహించుకున్నాను నువ్వు కూడా అదే అసహించుకున్నావు. నేను ఏదైతే చిరాకు పడ్డానో అదే చిరాకు నీకు వచ్చింది. నువ్వు నేను ఒకటే పార్టీ, నువ్వు నేను ఒకే జాతి, పవిత్ర జాతి. దేవుడు అది కోరుకున్నాడు. ప్రవక్తలో దేవుడికి అది నచ్చింది. నువ్వు నాకు నచ్చావు, ఎందుకో తెలుసా? అరుస్తున్నావు. నువ్వు నాకు నచ్చావు, ఎందుకో తెలుసా? పాపాన్ని చూసి పాపం అని అనగలుగుతున్నావు. నీ బ్రతికేంటి? నువ్వు పాపం చేస్తున్నావా లేదా నేను అడగట్లా, దానికి అబద్ధాలు ఆడతారు మీరు, నాకు తెలుసు. నేను అడుగుతున్నది ఏంటంటే, నీ చుట్టూ ఉన్న దేశం నీలో ఉక్రోషాన్ని తీసుకురావట్లేదా? భయాన్ని తీసుకురావట్లేదా? బాధని తీసుకురావట్లేదా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేయాలనేటువంటి తపన నీలో పుట్టించట్లేదా? ఒకవేళ అది జరగకపోతే నీకు పవిత్రత లేదు. యు ఆర్ నాట్ హోలీ. నువ్వు పవిత్రుడు కాదు, పవిత్రురాలు కాదు. హబకుక్ ఆ విధమైనటువంటి పవిత్రుడు. అయితే దానికి దేవుడు ఇస్తున్నటువంటి జవాబు చూడండి, 6వ వచనం నుంచి. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఎవరో? నేను. ఎవరిని కాదు, ఎవరో? నేనంటే ఎవరు? ఇక్కడ దేవుడు రేపుతున్నాడు. ఒకవేళ గత 5 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? చెప్పండా? గట్టి చెప్పండి. భయపడతారా? మైకు పట్టుకొని నేను అడుగుతుంటే నరేంద్ర మోడీకి ఆ సీట్ ఎవరిచ్చారు? గట్టి చెప్పాలే. ఏ దేవుడు? బైబిల్లో ఉన్న దేవుడు ఇచ్చాడు ఆ సీటు. ఆ సీటు మీద ఆయన కూర్చోబెట్టాడు. కూర్చోను నువ్వు. ఏ మా వాళ్ళకి బుద్ధి రావాలని నువ్వు ఉండాలాడా? నువ్వు అక్కడ ఉంటే మా వాళ్ళు సెట్ అవుతారు, లేకపోతే మా వాళ్ళు అసలు చల్లరైపోతున్నారు తెలుసా? అసలు ఎవరిని పట్టుకోలేకపోతున్నా, అసలు భయంకరం, పట్టుకోలేకపోతున్నా. నువ్వు అక్కడ ఉంటేనే బెటర్. నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, మా వాళ్ళని అలా చూస్తే కొంచెం భయం వేసి దేహవాన్ని వస్తారు. రావట్లేదు నా దగ్గరికి వాళ్ళు, అసలు రావట్లా. సుఖాన్ని మరిగారు, అనుభూతిని మరిగారు. బాస్ నేను గుర్తు రావట్లా. అందుకే నువ్వు ఆడుండు. దేవుడు ప్రేమించి దీవిస్తే చాలామంది మర్చిపోతారు. గోప మీద కొడితే వెరీ గుడ్, నాకు కావాల్సింది అది పరిస్థితి. ఆ అరుపు కోసం ఎదురు చూస్తాం. ఈ అరుపుని ఎలా చూడొచ్చో తెలుసా? మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చింది, అర్థమైందా? కడుపులోంచి బిడ్డ బయటికి రాగానే ఏం చేయాలి? బిడ్డ ఏడవాలి కదా. ఓ నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, 4 నిమిషాలు అయింది, ఏడవట్లా. అమ్మకి ఏమొస్తుంది? టెన్షను. డాక్టర్కే టెన్షను. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ బిడ్డ కాళ్ళు పట్టుకుంటాడు. ఏం పట్టుకుంటాడు? తిరగేసి పట్టుకొని పాట్మని కొడతాడు పేర మీద అన్నాడు. బాగుంది. ఇప్పుడు నీకు అర్థమైందా? సేమ్ టు సేమ్ దేవుడు అదే చేస్తాడు. ఉందా? నోరుందా? రైట్, బతిగా ఉన్నా, మాట్లాడు. అది దేవుడు చేసేది. దేవుడు మనల్ని కొట్టేది మనము నోరు తెరవాలని. అది ఆయన యొక్క ఉద్దేశం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? 7వ వచనం, వారు ఘోరమైన భీకరముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. ఒకవేళ నలుగురు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మతస్థులు నాలాంటి వాడిని పట్టుకొని ఎర్రకొట్టేశారనుకోండి, మీకు ఆ వీడియో వచ్చింది, ప్రభువా
ఎందుకు కొట్టారు ప్రభా? నేనే కొట్టించింది. నన్ను అడుగుతావేంటి? పంపించిందే నేను. అన్ని ఎరగొట్టమని చెప్పిందే నేను. అవునా? సరే ఇంకేం అడుగుతాను? నీకు తెలియదేమో, తెలియదు కదా, నీకు పంపించింది నేనే, కొట్టండి రా అని పంపించింది నేనే. వాళ్ళు ఎక్కడ దాకా కొట్టాలి కూడా డిసైడ్ చేసింది నేనే. అర్థమైందా? సో వాళ్ళకి ఒక బౌండరీ గీసా, ఎక్కడ దాకా చూసుకోండి రా అన్న. వాళ్ళు అక్కడ దాకా చూశారు. అంతకంటే కుదరదు, ఆపే బాధ్యత నాదే. ఇప్పుడు యోబు దగ్గరికి సాతాన్ని పంపించాడు కదా దేవుడు. ప్రతిసారి కూడా ఒక బౌండరీ గీశాడు. మొదటిసారి ఏమన్నాడు? రే ప్రాపర్టీ దాకా చూసుకో, ప్రాపర్టీ దాటి వెళ్ళావనుకో మర్యాదగా ఉండదు. ఇది మొదటిసారి. రెండోసారి ఫ్యామిలీ అంతా చూసుకో, భార్య జోలికి వెళ్ళొద్దు, యోబు జోలికి వెళ్ళొద్దు, సరేనా? రెండోది. మూడోది, సర్లే మొత్తం హెల్త్ అంతా చూసుకో, ప్రాణం జోలికి వెళ్ళావా నీ ప్రాణం తెస్తా. ఇప్పుడు నీకు అర్థమైందా? దేవుడు ఒక గీత గీస్తాడు, ఆ గీత దాటి వెళ్ళటానికి వీల్లేదు ఏది కూడా. దేవుని గీత దాటి నీ జీవితానికి ఏది రాలా. నీ జీవితానికి వచ్చిన శ్రమ, నీ జీవితానికి వచ్చిన కష్టం, నీ జీవితానికి వచ్చిన అప్పు, నీ జీవితానికి వచ్చినటువంటి ఇబ్బంది, నీ జీవితానికి వచ్చినటువంటి ఆందోళన దేవుడు అనుమతి లేకుండా రాలా. నేనే పంపించా. వాళ్ళు ఘోరమైన భీకరమైనటువంటి వాళ్ళు, ప్రభుత్వ విధులను ఉల్లంఘించేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. ప్రభు అన్యాయంగా మాట్లాడతాను, అలా అన్యాయంగా మాట్లాడమని పంపించింది నేనే. ప్రభు ఇష్టం వచ్చినట్లు అలా వ్యవహరించమని చెప్పిందే నేను. ఇది ఆయన అనేది. 8వ వచనం, వారి గుర్రములు చిరతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఈ ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు అడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. చూడండి వివరణ అంతా. దీని అంతటి బట్టి ఏమంటున్నాడు? ఆ శత్రువు ఎలాంటోడో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ శత్రువు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు? తెలిసి పంపించాడంటే దేవుడి ఉద్దేశం ఏంటి? అది జరగాలని. అది ఆయన యొక్క ఉద్దేశం.